ఇదిగో దెయ్యం అదిగో మంటలు. గత 3 వారాలుగా ఇవే మాటలు. ఆ ఊరి జనానికి కంటి మీద కునుకులేదు. ఎప్పుడు ఎక్కడ కొరివి దెయ్యం వచ్చి కొంప కాల్చేస్తుందోనని భయం. అవును, మీరు విన్నది నిజమే. వరుసగా అగ్ని ప్రమాదాలు జరగడంతో తండావాసులు భయంతో వణికిపోతున్నారు. నిజంగానే గ్రామంలో దయ్యాలు సంచరిస్తున్నాయని భీతిల్లిపోతున్నారు. దెయ్యమా భూతమా? వరుసగా తగలబడిపోతున్న ఇళ్ళు, పట్టపగలే అగ్ని ప్రమాదాలు, భయం గుప్పిట్లో బోటిమీది తండా. ఇది మహబూబాబాద్ జిల్లా భయ్యారం మండలం బోటిమీది తండా. సుమారు 100 గిరిజన గ్రామాలుంటాయి. అయితే ఈ గ్రామానికి ఇప్పుడు ఓ సమస్య వచ్చి పడింది. అదే దయ్యం. గ్రామంలో దయ్యం తిష్టవేసిందని ఎవరిని అడిగినా టకీమని చెప్పేస్తున్నారు. దానికి కారణం లేకపోలేదు. గత 3-4 వారాలుగా గ్రామంలో ఇళ్లు, గడ్డివాములు వాటంతటవే కాలిపోతున్నాయి. మొదట ప్రతి ఆదివారం ఇలాంటి అగ్ని ప్రమాదాలు గ్రామంలో జరిగేవి. అయితే ఇప్పుడు ప్రతిరోజు అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో గ్రామంలో కొరివి దెయ్యమేదో తచ్చాడుతుందని గ్రామస్తులు అంటున్నారు. పొద్దున్న లేచి చిలకెళ్ళిపోతే వచ్చేవారు కానీ ఇక 2 జాములకు గాలి ఉంది. ఎవరి వాడు కబుర్లు చేసారు. ఇక దగ్గర బోరు ఉన్నప్పుడు చల్లారిపోయారు. ఇక ఇదే ఇక పెద్ద పరిశ్రమంగా ఉన్నాం. ఇక పొరగాళ్ళకు ఇట్నే అవుతుంది. ఇక గడ్డి వాయిని కాలుతుందండి. మన పొరగాళ్ళు ఏమవుతుంది అంటే బిందెలు నీళ్ళు పట్టుకొని అని అంటే ఇక దగ్గర పట్ల ఉన్నదని ఇక అంతా బోరుతోనే నడిపించాము. ఇదే ఏం జరుగుతుంది అనుకుంటారు ఊర్లో? ఇక ఏం జరుగుతుందండి బోర్డరాయిగా ఈ సరుకుంటాను. డబ్బులు కావాలి, ఒకరి కాడ ఉన్నాయి, ఒకరి కాడ లేవు. ఇక ఎట్లా ఉంటుంది అని ఇక మేము బాధపడతాను. గత 20 రోజుల క్రితం తండాకు చెందిన మాన్సింగ్ అనే వ్యక్తికి చెందిన గడ్డివాముకు నిప్పంటుకుని పూర్తిగా కాలిపోయింది. గ్రామస్తులు మంటలార్పే ప్రయత్నం చేయగా అదుపులోకి రాలేదు. అదే రోజు 2 గంటల వ్యవధిలో ఓ ఇంటికి నిప్పంటుకుంది. గ్రామస్తులు నీళ్లు పోసి ఆర్పేలోగా సగం ఇళ్లు కాలిపోయాయి. మరో ఆదివారం 2 గడ్డివాములో ఓ ఇల్లు దగ్ధమయ్యాయి. మరో 3 రోజుల తర్వాత పశువుల పాక కాలి బూడిదైపోయింది. అంతటితో ఆగలేదు. వరుసగా అగ్ని ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. సార్ మరి 20 రోజుల నుంచి అట్నే నిప్పు కాలబెట్టాను సార్. అంత ముందు గోరిగడ్డలు నిప్పు పెట్టారు. మళ్ళీ ఇల్లు కాలబెడితే నేను ఇప్పుడు వచ్చి అన్నం తింటున్నా సార్. అన్నం తింటప్పుడు మావ ఇల్లు నుంచి పై నుంచే పొగ వస్తున్నాయి. అయితే అందరు వచ్చి నీళ్లు ఉన్నాయి, మోటార్లు ఉన్నాయి. అందరు పైపు పెట్టుకొని ఇచ్చినాం సార్. ఎట్లా అది నిప్పు ఎవరు పెడుతున్నారో, దయ్యం పెడుతున్నారో, అవి బూతులు పెట్టినారో అంటే తెలియదు. అన్ని భయంతో ఉన్నాం సార్. అన్ని ఒక పిల్లలు జల్లులు అన్నీ ఒక ఊర్లో పండుకుంటున్నాం సార్. అయితే అసలు ఏం ఉందో మాకు అసలే తెలియదు సార్. భయం అయితే బాగా అయితేనాయి సార్. ఏమైనా మీ దయ్యమే సాయం చేయండి సార్. గత 20 డేస్ నుంచి ఇక్కడ గడ్డివాములు కాలిపోతున్నాయి సార్. వరుసగా ఒక 5-6 కాలిపోయినాయి ఇప్పటికే. సండే ఒక వీక్ మళ్ళీ 1 by 1 మళ్ళీ వీళ్ళు ఏదో క్రిస్టియన్ అని పేరు చేయడం, మళ్ళీ వాళ్ళ ఇంట్లోనే కాలడం, మళ్ళీ పక్క వాళ్ళ ఇంట్లో కాలడం. అక్కడ చేనులో నిన్న అయితే మేము 4:15 పోయినాం. మేము పోయి ఒక 1/2 hour కాగానే గడ్డివాము మళ్ళీ ఇంకోటి కాలిపోయింది. అసలు అది ఎట్లా కాలింది అర్థం కావట్లేదు సార్ మాకు. వీళ్ళు మళ్ళీ వీళ్ళ కుట్రలు కాదు, వీళ్ళు పెట్టుకునేటోళ్ళు కాదు, ఏం కాదు. వీళ్ళంతా పనికి పోయేటోళ్ళు. వీళ్ళు ఒక్కొక్కసారి ఉంటారు, పిల్లలు మాకు వదిలేసి వెళ్ళిపోతారు. మధ్యాహ్నం మాకు భయం అవుతుంది సార్ ఇక్కడ ఏం జరుగుతుంది అనేది. ఇప్పుడు మేము ఇక్కడ మీరు చూశారు, ఇప్పుడు మీరే వచ్చారు కదా లైవ్లో. అది అసలు అది ఎట్లా కాలిందో ఏందో అర్థం కావట్లేదు సార్ మాకు కూడా. ఇది మాయలాగా అనిపిస్తుంది. అసలు మేమేమో దయ్యాలు భూతాలు లేని పిల్లలు మేము అంటా ఉన్నాం. పిల్లలేమో కాదు సార్, దయ్యాలు ఉన్నాయి సార్ ఇక్కడ. ఈ ఊళ్ళో వాళ్ళంతా భయభ్రాంతులు అవుతున్నారు. ఏదో అర్ధరాత్రి జరిగితే ఎవరో ఆకతాయిలు అగ్గిరాజేసి ఉంటారని అనుకుంటాం కానీ బోటిమీది తండాలో పరిస్థితి భిన్నంగా ఉంది. పట్టపగలే ఇళ్లు తగలబడిపోతున్నాయి. జనం చూస్తుండగానే ఇంటి పైకప్పు నుంచి పొగలొస్తున్నాయి. ఈ వార్త భయ్యారం మండలంలోని పలు గ్రామాలకు చేరింది. ఈ దయ్యంగోల ఏంటో చూద్దామని TV9 బృందం కూడా బోటిమీది తండాకు చేరింది. అయితే కళ్ల ముందే ఇంటికి నిప్పు అంటుకున్న దృశ్యాలు కనిపించాయి. ఓ గడ్డివాము కూడా తగలబడిపోయింది. రోజు ఒకసారి ఇట్నే వరి గడ్డి కానీ ఈ గడ్డి ఇళ్ళలో కానీ పడటం జరుగుతుంది ఇక్కడ. ఎందుకని అది ఏదో అనుకోకుండా ఇప్పుడు ఎవరన్నా మనుషులు పెట్టినట్టు కూడా అనిపించట్లేదు. లేకపోతే ఇక అది అసలు ఏందో మాకేం అర్థం కావట్లేదు ఇప్పటికి. రోజు
ఏమనుకుంటారు ఊర్లో? ఇక ఊర్లో కొద్దిగా ఏదో గాలి దూలి అనేది ఒక ఆలోచించుకుంటారు. దాన్ని చూసి అనేది ఆలోచిస్తాను. మీ ఊళ్ళో ఏదో దయ్యాలు ఉన్నాయి, ఏదో బొడ్రాయి కూర్చోబెట్టుకోవాలి అని అన్నారట. మళ్ళీ దానికి కూడా మరి వీళ్ళకు స్తోమత లేదు సార్. వీళ్ళంతా కూలి పని చేసి బతికేటోళ్ళు. ఒక 10 లక్షల దాకా అవుతాయంటే ఖర్చులు వీళ్ళకు. ఒక ఇంటికి 20,000 అవుతాయని అంటారు పొద్దున మాట్లాడితే. 20-30 దాకా అవుతాయి సార్. ఇప్పుడు లేవు సార్, మా దగ్గర పంటలు కూడా రాలేదంటారు వీళ్ళంతా. మరి వీళ్ళకు గవర్నమెంట్ ఏదైనా మీ ద్వారా కొద్దిగా ఇక సాయం చేయాల్సిన హెల్ప్ కొద్దిగా చేస్తే ఇక బోటాయన కూర్చోబెట్టుకుంటారు. వీళ్ళు వాళ్ళ దేవతల్ని, వాళ్ళ గ్రామ దేవతలను కూర్చోబెట్టడానికి సిద్ధంగా ఉన్నారు సార్. వాళ్ళు మొత్తం భయభ్రాంతులకు గురవుతున్నారు సార్. మనం ఏమో సైన్స్ నమ్మేటోళ్ళం సార్. అదంతా కాదు, దయ్యాలు లేవు, భూతాలు లేవు అంటాం సార్. కానీ ఇప్పుడు మనం చూస్తుంటే మన కళ్ళ ముందే అది వెంటనే కట్టి ఇప్పుడు ఇల్లు మీ ముందే కాలిపోతాం సార్. మరి దీనికి గురించి అసలు మాకేం అయోమయంలో ఉన్నాం సార్. మేము కూడా కొద్దిగా మాకు కూడా కొద్దిగా భయం అనే అనిపిస్తుంది ఇక్కడ ఈ ఊళ్ళో రావాలంటే. ఎందుకంటే ఇప్పుడు మా ముందే సార్ మీరు ఇందాక పోయారు, లైవ్లో వాట్సాప్లో పెడతారు, మళ్ళీ మెసేజ్ కూడా పెడుతున్నారు. అంతా లైవ్ కూడా చూసాం సార్. ఇప్పుడే ఇదంతా గందరగోళ అయోమయంలో ఉందాం సార్. ఈ కొద్దిగా మీరు కూడా మీ ద్వారా ఈ ఊళ్ళో ప్రజలకు కానీ మాకు కానీ కొద్దిగా సాయం చేయాల్సిందిగా కోరుతున్నాం సార్. బోటిమీది తండాలో అగ్ని ప్రమాదాలకు కారణమేంటి? ఆ ఊళ్ళో నిజంగానే దయ్యాలున్నాయా? గ్రామస్తుల భయానికి కారణమేంటి? అధికారులకు విన్నవించినా ఎవ్వరూ పట్టించుకోవడం లేదా? దీంతో గ్రామస్తుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో తండావాసులు కొందరు భూత వైద్యులను ఆశ్రయించారు. ఇద్దరు వచ్చిండ్రు సార్. ఈ ఇళ్ళలో అసలు ఉంటాం లేరా? ఇప్పుడప్పుడిన ఇల్లుకి ఏం రాసుకుంటామమ్మా? ఇది ఇట్నే కాలిపోతుంది. మీ మీద ఎవరైనా కుట్రలు ఉన్న పెడతారు. మీకు ఎవరైనా పొగ ఉన్నారా? మీకు ఎవరైనా కుట్ర ఉన్నారా? నెల రోజులు ఇళ్ళ పండుకుంటారా మీరు? ఈ ఇళ్ళలో ఎప్పుడు పడా ఉంది ఇల్లు, దీనికి ఏం రాసుకుంటామమ్మా అని పట్టించుకోలేక వెళ్ళిపోయారు సార్. మేము ఎట్లా బతుకుంటున్నామో, మేము ఎట్లా తింటున్నాం? అందరి ఇళ్ళలో గ్యాసులు ఉన్నాయి సార్. ఇన్ని 66 సంవత్సరాల కాడ నుంచి ఇక్కడనే ఉన్నాం సార్. మేము ఇంత గుట్టలు ఉన్నాయి, ఇళ్ళు చుట్టూ అడవి ఉన్నాయి. అంత నిప్పు పెట్టుకొని తునికాకులు తెంపుకున్నాం సార్. అప్పుడు పడలే నిప్పు, ఇప్పుడు చూసుకుంటేనే నిప్పు పడుతుంది. తెల్లని దాకా పొద్దున్న దాకా మాకు అసలు అన్నం లేదు. మేము ఇట్నే ఎక్కడ పడుతుందో అక్కడ పడుతుందో అని ఇట్నే కాపలా కాసుకుంటూ ఉంటున్నాం సార్. మరి మా గురించి ఏదైనా ఆలోచిస్తాం లేరు, పెద్దలు వచ్చినా కూడా ఆలోచిస్తాం లేరు. గ్రామంలో తరచూ అగ్ని ప్రమాదాలకు బొడ్రాయి లేకపోవడమే కారణమని భూత వైద్యులు సూచించారు. దీంతో ఇప్పుడు గ్రామస్తుల దృష్టంతా బొడ్రాయి స్థాపనకు పూనుకొని ఏర్పాట్లు చేస్తున్నారు. దాడ చూపించినాం, మీ భూతాలు ఉన్నాయి మీ ఊళ్ళో, మీకు బొడ్రాయి లాంటి పెట్టుకోవాలంటుంటారు. పెడదాం అనుకుంటున్నాం. కొందరు గ్రామస్తులు మాట్లాడాము. అయితే ఇక దాని గురించి పరిష్కారం చేసుకోలేదు. త్వరలో చూసుకుందాం అనుకుంటున్నాం. పెట్టాలంటే దాదాపు 2-3 లక్షలు అడుగుతుండ్రు. మా దగ్గర అంత సొమ్మత లేదు. ఇక ఏం చేయాలో మాకు అదే అర్థం కావట్లేదు. తరచూ అగ్ని ప్రమాదాలతో గ్రామస్తులు అలర్ట్ అయ్యారు. గ్రామాన్ని కాపాడుకునేందుకు యువకులంతా ఒక టీంగా ఏర్పడి కాపలా కాస్తున్నారు. ఎక్కడ అగ్ని ప్రమాదం జరిగితే అక్కడకు పరిగెత్తికెళ్లి మంటల్ని ఆర్పేస్తున్నారు. ప్రపంచ దేశాలు సాంకేతిక రంగంలో పోటీ పడుతూ ఉంటే గ్రామీణ ప్రాంతాలు ఇంకా కట్టుబాట్లు, మూఢనమ్మకాలను పాటిస్తున్నాయి. దెయ్యాలు, భూతాలు నిజంగా ఉన్నాయా? తండావాసుల భయానికి అదే కారణమా? వారి అసలు భయానికి కారణమేంటో తెలుసుకొని వారి భయాన్ని పోగొట్టాల్సిన బాధ్యత అధికారులపై ఎంతైనా ఉంది.